డైరెక్టర్ గారు వచ్చి పిలిచారు, హీరో గారు వచ్చి పిలిచారు, హీరో గారులు వచ్చి పిలిచారు, నిర్మాత వచ్చి పిలిచారు, రావటం లేదంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ 10 వచ్చి పిలిస్తే పలుకుతారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు. సార్, పరుచూరి సోదరుల్లో అగ్రజులు వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా పిలిస్తే సునీల్ గారు వస్తారన్న నమ్మకం నాకుంది. మీకుందా? చూద్దాం. హలో సునీల్, రావణ గారు రండి 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 రండి. మీ అందరూ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. రండి రండి. వెయిట్ చేస్తారండి? లేదు వెయిట్ చేస్తారా? లేదు లేదు, మంచి కథ రెడీ చేసాం. రండి ఎందుకు కానీ. అంటే ఎప్పుడండి, ఎక్కడ వినమంటారు సార్? ఇదే ఇంట్లో ఎక్కడండి? అక్కడ. అంటే అంత భయపడిపోతున్నాయేంటి? అంటే సార్, ఇంటికి వచ్చాం, టీ ఇచ్చారు, మరి టీ తాకుండా వెళ్ళిపోతే బాగోదండి, తాగేసి వచ్చేస్తాను సార్. సరేనమ్మా, ఇతను ఎవరి మాట వినట్లేదు. ఓకే సార్, ప్లీజ్. వెంకటేశ్వరరావు గారు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. సూటిగా ఒక మనిషిని వచ్చి పిలవమని అడుగుతాను ఇప్పుడు. ఇందాక ప్రకాష్ రాజ్ గారికి మీరు సలహా ఇచ్చి పంపించారు, ఇప్పుడు మీరే వచ్చి పిలవండి. దిల్ రాజు గారు. ఇందాక ఏం చెప్పారు దిల్ రాజు గారు మీకు సజెషన్? ఓకే, లెట్ హిమ్ ట్రై. సునీల్ రావా? సునీల్, త్రివిక్రమ్ బిర్యానీ పంపించాడు పంజాగుట్ట, గుర్తుందిగా? ప్యారడైజ్కి వెళ్ళి కలిసి ఫోన్ చేద్దాం రా. పార్సిల్ చెప్పి లోన పంపించండి. మర్చిపోయావా బిర్యానీ? అదే అన్నయ్య, రామ్మా. పీసు పీసు వితౌట్ రైస్. చికెన్ పీస్ కూడా మీకు టెంప్టింగ్ గా లేదు. అయినో మీ పీసు చాలా ఇంపార్టెంట్. ఎనివే, ఈ రోజు మా ఇంటికి విచ్చేసినటువంటి మరో అతిథి శ్రీ రమేష్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, మా ఇంటికి రండి. లేకపోతే you want to call Mr. Sunil? Join the rest. Mr. Sunil, my friend, let's go to the IMAX. సార్ ఒక నిమిషం అండి. సార్, IMAX కి వెళ్దాం. పిక్చర్, మీ పిక్చర్ చూడొచ్చు. అంటే ఒక నిమిషం అండి. ఐమాక్స్ లో మన ఫిల్మ్ అంటండి, ఇప్పుడు వెళ్ళమంటారా? ఓకే అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే ఫిల్మ్ కి మా వాళ్ళు టికెట్లు తీసుకున్నారంటండి. ఆ పిక్చర్ కి ఐమాక్స్ లో చూడండి. మన ఫిల్మ్ అయితే వేరే వాళ్ళు చూడాలి కదండి. ఇప్పుడు యూ కాంట్ సీ దట్ ఇన్ ఐమాక్స్. అంటే నెక్స్ట్ షో చూస్తానండి. ఓకే, ఇక నెక్స్ట్ షో చెప్పాను టికెట్లు. ఓకే ఓకే. ఇది కూడా ఢమాల్ అయిపోయింది కాబట్టి సీతారాం శాస్త్రి గారు, ప్లీజ్ సార్. మీరు ఎన్ని మంచి పాటలు రాశారు, ఈ సినిమాలో కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. కనీసం అలాగైనా సరే చికెన్ బిర్యానీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సాహిత్యం ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. అబ్బాయి సునీల్, నాయనా సార్ పర్లేదు, ఎందుకంటే నువ్వు బయట వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. వస్తే ఏదో సరదా చూద్దాం, అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే గురువు నాకు తెలుసు నువ్వు బయటకు వస్తే జరిగే ప్రమాదాలు తెలుసు. నేను బయటకు వస్తే ఏం జరుగుద్ది తెలియదు కానీ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను చెప్తా కదా, వీళ్ళందరూ రమ్మంటున్నారు సరదా చూడడానికి, నేను పొమ్మంటానికి రమ్మంటున్నాను. ఎందుకంటే ఎలా పారిపోవాలో చెప్పాను కదా. పాటలలో పెద్ద మనసు ఇన్వైట్ చేస్తున్నారు. కానీ గురుగారు, మీ అంత బాగా ఎవరు ఎలాగ పాటలు రాయలేరు,
కనీసం నేను మాటలు ట్రై చేస్తాను సార్. పాటలు కాదు నాన్న నీకు చెప్పేది. నాగినేడి గారు కంటపడకుండా అలా పారిపోవాలని చెప్పాను కదా. రా పారిపోతుంది మాట్లాడారు చేతలేరు సార్, చంపేస్తారు. చెప్పాను చాలా ధైర్యం ఇచ్చా. పారిపోమని చాలా ధైర్యం ఇచ్చా. థ్యాంక్ యూ సార్. అగైన్ లాస్ట్ హోప్. అర్థమైంది ఏంటంటే ఒక్క మనిషి పిలిస్తే రావడం లేదు, బహుశా ఇద్దరు వచ్చి పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. అంటే ఒకటే మనిషిలో ఉండేటువంటి ఇద్దరు, మిస్టర్ అత్తిలి సత్యబాబు అండ్ విక్రమ్ సింగ్ రాథోడ్. మిస్టర్ రవితేజ, మీరు అత్తిలి సత్యబాబుగా పిలుస్తారో విక్రమ్ సింగ్ రాథోడ్ లా పిలుస్తారో మీ ఇష్టం. రే సునీల బయట రారా రే, రారా బయటికి. మీరు వచ్చాను లోనగా రారా, బెగలేద్దా. అవునా, ఇలా పిల్లలు రాడు కానీ హీరోయిన్ పిల్లలు బెటరా. చదవని రాయే నువ్వైనా. రాయసలోనే జాము రాత్రేల సందు చూసి జంపులానే. రాయసలోనే జాము రాత్రేల సందు చూసి జంపులానే. ఎంతవారి నాట చూసి పిల్లలేదనే మంటూ ఊరు వాడ ముడికి ముడికి చావటే. రాయసలోనే జాము రాత్రేల సందు చూసి జంపులానే. Your hero is not coming out. మీరు పిలుస్తారా? ఎక్కడ ఉన్నారు మీరు? సునీల్, హాయ్. I'm a kickboxing champion. Come. థ్యాంక్ యూ సలోని, థ్యాంక్ యూ. నాకు మా అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అని కూడా చెప్పింది, అయినా రాలేదు. కీరవాణి గారు అంటే రారంటారా? మీరు పిలిచినా రారా? వద్దంటారా? ఇప్పుడు ఇంతమంది పిలిచినా రాలేదు అంటే ఐ థింక్ వీ నీడ్ అ స్ట్రాంగ్ వాయిస్. కొండల్ని సైతం కరిగించేటువంటి ఒక గొంతు కావాలి మనకి. పాటలతో మన రోగాల్ని సైతం నయం చేసేటువంటి ఒక గాత్రం. ది గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. కరుగుతుంది కరుగుతుంది, ఈ దెబ్బతో సునీల్ గారి గుండె కరుగుతుంది. గారు మీరే కొంచెం రక్షించాలి. పురుషోత్తమా నేనే బాలు. నమస్తే సార్. బయటకు వచ్చారనుకోండి, నెక్స్ట్ వీక్ పాడుతా తీగల మీరే చీఫ్ గెస్ట్. లేదనుకోండి, ఒకవేళ మీరే పాడడానికి వచ్చినా సరే ఏదో సలబల చేసి మీకు ప్రైజ్ వచ్చేది. అంటే సార్ ఇప్పుడు దాకా గెస్ట్లు డైరెక్ట్ కూర్చోబెట్టారు, వస్తే నా ఫోటో వస్తుందేమో సార్ గెస్ట్ పొజిషన్ లో. ఫోటో వస్తుంది తప్పకుండా, కానీ మాలయం. ఓకే సార్. ఇంకో పనులు కూడా చేయొచ్చు మీరు కావాలంటే. వచ్చారనుకోండి, మీ పాటలైనా నేను పాడతానండి, మీరు పాడినట్టు పాడతారు. అయ్యి బాబోయ్. ఓకే సార్. వచ్చేస్తారా? ట్రై చేయాలి. ఎలా వస్తారు? మీరు ఒకసారి ఊపుతో నేను 1 2 3 4 చెప్పి మళ్ళీ అంటాను. మీరు కొంచెం ఓకే రెడీ. 1 రెడీ.
బిర 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 బుర్ర కదిపి